ఫాసిల్ ఫ్యూయల్స్ కి ఆల్టర్నేటివ్ గా ఈవీలు నడుస్తున్న టైంలో ఇండియన్ రైల్వే సైతం కీలక ముందడుగు వేసింది. హైడ్రోజన్ తో నడిచే ట్రైల్ రన్స్ కు సన్నాహాలు చేస్తోంది. మరి ఈ హైడ్రోజన్ ట్రైన్ ఫీచర్స్ ఏంటి, దాని క్యాపబిలిటీ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ డిజైన్ చేసిన ఈ ట్రైల్ రన్స్ త్వరలో ప్రారంభం కావడంతో భారత్ హైడ్రోజన్ రైళ్లను పరీక్షిస్తున్న దేశాల జాబితాలో చేరింది. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య దీని ఫైనల్ ట్రైల్ రన్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ట్రైన్ ఫీచర్స్ ఏంటి? 8 కోచ్లు ఉండే ఈ రైల్లో 2638 మంది ప్రయాణించవచ్చు. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కు వీలుగా ఈ మోడల్ ను డిజైన్ చేశారు. ఇక ఈ రైళ్లకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే వీటికి ఎలక్ట్రిఫైడ్ ట్రాక్స్ అవసరం లేదు. దీనివల్ల కేంద్రంపై ఆర్థిక భారం తగ్గనుంది. రూరల్ అండ్ అండర్ డెవలప్డ్ ఏరియాస్ కి ఈ రైళ్ల ద్వారా కనెక్టివిటీ పెంచడం సులువవుతుంది. హర్యానాలోని జింద్, సోనీపత్ మధ్య 80 కిలోమీటర్ల మేర ఈ హైడ్రోజన్ ట్రైల్ రన్స్ నిర్వహించనున్నారు. తక్కువ ట్రైన్ ట్రాఫిక్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ట్రైల్ రన్స్ కు ఈ రూట్ ఎంచుకున్నామని, ఇక్కడ ట్రయల్స్ నిర్వహించడం ద్వారా ఈ రైల్ పర్ఫార్మెన్స్, సేఫ్టీ అండ్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ని పర్ఫెక్ట్ గా అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు తయారీ ఖర్చు 80 కోట్ల లోపే ఉండడంతో ఫ్యూచర్ లో వీటి తయారీని మరింత విస్తృతం చేసే అవకాశం ఉంది. ఇక విదేశాల విషయానికి వస్తే ప్రస్తుతం ఫ్రాన్స్, యూకే హైడ్రోజన్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా జర్మనీ, చైనాలో ఇప్పటికే హైడ్రోజన్ ఇంధనంగా నడిచే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.